సత్యము తెలిసినప్పటికీ దానిని తిరస్కరించి నిరాకరించిన వారి విషయంలో దేవుని యొక్క జోక్యము ఎలా ఉండబోతున్నది? ఈ విషయాలను నేటి ఈ పాఠంలో చర్చిద్దాం. ప్రియ మిత్రులందరినీ వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య పక్షంగా మరొకసారి ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాల ద్వారా మీ జీవితంను సరిచేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో బెల్షజ్జర్ పైన దేవుడు ప్రకటించిన తీర్పును గురించి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? మరి క్రీస్తు చాటున నేను బహుక్షేమముగా నుండెదను. నా క్రీస్తు చాటున నేను బహుక్షేమముగా నుండెదను. నా నాథుని నీడలో నేను, నా నాథుని నీడలో నేను సురక్షితముగా నుండెదను. నా క్రీస్తు చాటున నేను బహుక్షేమముగా నుండెదను. వేటగాని ఉరిలో నుండి తప్పించును నన్ను. వేటగాని ఉరిలో నుండి తప్పించును నన్ను. విషాదము తొలగించి ప్రశాంతము కలిగించును. విషాదము తొలగించి ప్రశాంతము కలిగించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా క్రీస్తు చాటున నేను బహుక్షేమముగా నుండెదను. నా నాథుని నీడలో నేను, నా నాథుని నీడలో నేను సురక్షితముగా నుండెదను. నా క్రీస్తు చాటున నేను బహుక్షేమముగా నుండెదను. ఆపదలు నన్ను ఆవరించి ధైర్యము సడలినను. ఆపదలు నన్ను ఆవరించి ధైర్యము సడలినను. అపాయమేదియురా. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం నుండి 24వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక నేటి ఈ పాఠాన్ని మనము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంతో ప్రారంభించుకుందాం. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత వ్రాయిచున్నట్లుండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా, ప్రియులారా, దేవుడు ఇప్పుడు నేరుగా జోక్యం చేసుకుంటున్నాడు. ఆయన కళ లేదా దర్శనం ద్వారా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆయన ఇందులోని వ్యక్తిని చేరుకోవడానికి తాను ఉద్దేశించిన వ్యక్తి కాదు.
పరలోకానికి జరిగిన ఈ అపవిత్రకరమైన అవమానాన్ని దేవుడు సహించడం లేదు. కాబట్టి ఆయన ఆ విందు జరుగుతున్న గదిలోని గోడ మీద వ్రాస్తున్నాడు. ఇది కోపంతో వ్రాయబడిందా అంటే అవును, ఇది చాలా ఖచ్చితంగా కోపముతోనే వ్రాయబడిందని నేను భావిస్తున్నాను. నేను ఇక్కడ మీకు ఒక లేఖనాల్లోని యోహాను సువార్త 8వ అధ్యాయం నుండి ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుండి 6 వచనాల వరకు. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ప్రియులారా, ఇక్కడ బెల్షస్సరు విషయంలో రాజనగరు గోడ మీద చేవ్రాతను వ్రాసిన వ్యక్తి ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆయన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఇసుక మీద వ్రాసినది కూడా ఆ వ్యక్తే అని నేను నమ్ముతున్నాను. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యొక్క సందర్భంలో అనగా ఆ సమయంలో అది క్షమాపణ యొక్క సందేశం. ఇక్కడ బెల్షస్సరుకు అది వినాశనం యొక్క సందేశం. ఈ వ్యక్తి పరలోకమందున దేవుణ్ణి విస్మరించాడు. ఆ వాస్తవాన్ని దానియేలు త్వరలోనే అతనికి స్పష్టం చేయబోతున్నాడు. ఇక దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. అతని ముఖము వికారమాయను, అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండెను. ప్రియులారా, బెల్షస్సరు ఇక్కడ నిలబడలేకపోతున్నాడు. కొన్ని క్షణాల క్రితమేమో అతడు నిలబడలేనంతగా చాలా త్రాగి ఉన్నాడు. హఠాత్తుగా అతని బుద్ధి అతనికి తిరిగి వచ్చినప్పటికీ అతడు నిలబడలేకపోతున్నాడు. గోడ మీద అతడు చూసినది అతన్ని దాదాపు మరణం వరకు భయపెట్టింది. అతడు ఘోరమైన భయంతో నింపబడ్డాడు. ఇక దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. రాజు గారడి విద్య గల వారిని, కల్దీలను, జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులను రాగానే ఇట్లనెను, ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. ప్రియులరా, ఇక్కడ దానియేలుకు రాజు బహుమానంగా రాజ్యములో 3వ అధిపతిగా నియమిస్తానని చెప్పడం మీరు గమనించండి. దానియేలు ఎంత ఖచ్చితంగా తెలియజేస్తున్నాడో చూడండి. ఈ దానియేలు గ్రంథాన్ని వ్రాసిన వ్యక్తి అక్కడ ఉండి పరిస్థితులను అర్థం చేసుకున్నాడు అని మనం గమనించవచ్చు. ఈ సంఘటన ద్వారా గత పాఠంలోనే మనము గమనించిన విధంగా నబోనిదస్ అనే వ్యక్తి నిజమైన రాజు అని, అనగా రాజ్యంలో అతనిది మొదటి స్థానమని, మరియు అతని యొక్క కుమారుడైన బెల్షస్సరు యొక్క స్థానము రాజ్యములో 2వది మాత్రమే అని మనం గుర్తించాలి. ఇక దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుట అయినను దాని భావము తెలియజెప్పుట అయినను వారి వల్ల కాకపోయెను. ప్రియులారా, బెల్షస్సరు చివరకు తన బుద్ధి వివేచనలను తిరిగి పొందుకున్నప్పుడు అతడు తన దేశపు జ్ఞానులను లోపలికి తీసుకుని వచ్చాడు. వారిని గోడ మీది రాత యొక్క భావము తెలియజేయమని అడిగాడు. అతడు వారికి ఒక అందమైన బహుమతిని ఇస్తానని అన్నప్పటికీ వారు కేవలము అతన్ని చూస్తూ అక్కడే నిలబడ్డారు. వారికి సమాధానం తెలియదు గనుక వారికి ఏమి చేయాలో తెలియదు. బబులోను జ్ఞానులు విఫలమవడం ఇది 3వసారి. ఈ 3వసారి కూడా విఫలమయ్యారు అంటే ఇక వారు బయటకు పంపివేయబడడానికి అర్హులే. ప్రియులారా, ఈ సంఘటన వారిని ఇక జ్ఞానులు అనడానికి వారిని అనర్హులను చేసింది. బహుశా వారు ఆ స్థానంలో నుండి తీసివేయబడ్డారని అనుకోవచ్చు. ఇక దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు రాజగు బెల్షస్సరు,
మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయమొందునట్లుగా ముఖ వికారము గలవాడాయను. ప్రియులారా, ఈ వాక్యాలను చదువుతుండగా వీటిని సరిగ్గా అధ్యయనం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ విందు గదిలో జరిగిన మార్పుని మీరు ఊహించుకోవచ్చు. కొన్ని క్షణాల క్రితము ఆ గదిలో ఉన్న వారందరూ నవ్వుతూ మద్యపానంతో వారి మనసుకు వచ్చిన విధంగా ఉన్నారు. ఈ గోడ మీది చేవ్రాతను చూడగానే ఇప్పుడు వారు అందరూ మత్తు వదిలిన వారుగా, గందరగోళంగా మరియు కలత చెందిన వారుగా ఉంటున్నారు. ఇక దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. ఇక్కడ రాణి అని పిలువబడింది. ఎవరిని గూర్చి అంటే రాజమాత అనగా నెబుకద్నెజరు భార్య అయిన రాణి గూర్చియే. విందు గదిలో ఏమి జరిగిందో ఆమె విన్నది మరియు ఆమె రాజుతో మాట్లాడడానికి లోపలికి వచ్చింది. ఇక దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రును గారడి విద్యగల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై అధిపతిగా నియమించెను. ప్రియులారా, ఇక్కడ నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు అను పదాలు చదివినప్పుడు మనము గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఆనాటి కాలంలో సంబంధాలు ఒక పదముతో సూచించబడ్డాయి. కాబట్టి తండ్రి అనే పదము ఒక తండ్రిని కానీ, తాతని కానీ లేదా ముత్తాతను కానీ సూచించగలదు అని మనం గ్రహించాలి. ఇక దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిద్దాం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. ప్రియులారా, రాణి తన మనవడిని అతని కష్ట సమయంలో నుండి బయటకు తీసుకురావడానికి సహాయం చేయడానికి వచ్చింది. అతని రాజ్యంలో దానియేలు అనే పేరుతో ఒక వ్యక్తి ఉన్నాడని, అతడు ఆత్మతో నింపబడిన వ్యక్తిని, అతడు ఆ గోడ మీద వ్రాయబడిన వ్రాతను చదివి దాని గూఢార్థమును నీకు తెలియజేయగలడని ఆమె అతనికి చెప్తున్నది. ఇక దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలను గమనిద్దాం. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా? దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని. ప్రియులారా, ఇప్పుడు దానియేలు లోపలికి తీసుకురాబడ్డాడు. దానియేలు ఈ సమయంలో లోపలికి తీసుకొని రాబడ్డాడు అనే విషయము మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే నెబుకద్నెజరు మరణాంతరము అతని స్థానము తనకు దూరమైంది. తన పదవి నుండి ప్రక్కన పెట్టబడ్డాడు. ఇక దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 15-16 వచనాలను మనం గమనిద్దాం. ఆ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడి విద్యగల వారిని పిలిపించి తిని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలపలేకపోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. ప్రియులారా, బెల్షస్సరు అతన్ని బుజ్జగిస్తున్నాడు మరియు జ్ఞానులు చెప్పలేకపోయిన భావాన్ని అతడు గనుక చెప్పగలిగితే
అతడు రాజ్యములో 3వ పాలకుడిగా నియమించబడతాడని అతనికి చెప్తున్నాడు. ఈ విధంగా దానియేలుకు కూడా జ్ఞానులకు ఇస్తానన్న అదే బహుమతిని ఇవ్వజూపుతున్నాడు. ఇక దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనము గమనిద్దాం. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనను నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. ప్రియులారా, దానియేలు ఈ బహుమతులను తిరస్కరించాడు. అతడు బెల్షస్సరును పూర్తిగా చులకనగా చూస్తున్నాడు. ఒకవేళ రాజు గనక భయంతో నిండి ఉండకపోతే దానియేలు తన బహుమానాన్ని తిరస్కరించడం అనే ఈ అవమానాన్ని అతడు ఖచ్చితంగా సహించేవాడు కాదని నేను అనుకుంటున్నాను. అయినా దానియేలుకు ఈ బహుమతి అవసరం ఏముంది? అతడు కేవలము కొన్ని గంటలు మాత్రమే దానిని కలిగి ఉండేవాడు. గోడ మీది చేతి వ్రాత భావంను తెలియజేయడానికి ముందు దానియేలు తన తండ్రి తర్వాత స్థానంలో పాలిస్తున్న ఈ యువరాజుకు బహుశా అతడు వినగలిగిన అత్యంత శ్రేష్టమైన ప్రసంగాన్ని ప్రసంగిస్తున్నాడని చెప్పవచ్చు. దానియేలు ఇప్పుడు వృద్ధుడైపోయాడు. ఇంతకుముందు రాజగు నెబుకద్నెజరు ఎదుటకు వెళ్ళినటువంటి యువకుడుగా అతడు లేడు. అతడిప్పుడు యువకుడైన రాజగు బెల్షస్సరు ఎదుటకు వెళ్తున్న అనుభవజ్ఞుడైన వృద్ధుడుగా ఉంటున్నాడు. నెబుకద్నెజరుకు దానియేలుకు మధ్య చాలా సంవత్సరాల అంతరం ఏమీ లేదు. మరియు ఇప్పుడు బెల్షస్సరుతో కూడా ఆ అంతరం అంతగా లేదు. అయితే దానియేలు యువకుడైన రాజగు బెల్షస్సరుతో చెప్పిన దానిని 5వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనం గమనిద్దాం. రాజా, చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. అతడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండురి. ప్రియులారా, నెబుకద్నెజరు ఈ భూమిపై ఒక నిరంకుశుడైన పాలకుడిగా ఉంటున్నాడు. అతనిలాంటి మరొక పాలకుడు లేడని, మరియు రాబోవు క్రీస్తు విరోధి అనేవాడు పరిపాలించే వరకు అతని వంటి వారు మరొకరు ఉండరని నేను నమ్ముతున్నాను. దేవుడు అతని తాతతో ఎలా వ్యవహరించాడో దానియేలు బెల్షస్సరుకు వర్ణిస్తున్నాడు. దేవుడు అతన్ని సింహాసనంపై ఉంచాడు మరియు అతనికి ఒక ప్రపంచ రాజ్యాన్ని అనుగ్రహించాడు. తరువాత అతడు బెల్షస్సరుకు తన తాతయ్య అయిన నెబుకద్నెజరు అనుభవించిన అనుభవాన్ని చెప్తున్నాడు. ఇక దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు గమనిద్దాం. అయితే అతడు మనసున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను. బెల్షస్సరు, అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి
ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనము ఏదనగా మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. ప్రియులారా, దానియేలు బెల్షస్సరుకు చాలా స్పష్టమైన మరియు శక్తివంతమైన ఉపదేశాన్ని ప్రసంగించాడు. దేవుడు నెబుకద్నెజరుకు రాజ్యాన్ని ఇచ్చాడు మరియు అతడు ఏకఛత్రాధిపత్యమును కలిగిన చక్రవర్తిగా ఉంటున్నాడు. అతన్ని ఎవ్వరు ప్రశ్నించలేని లేదా అడ్డుకోలేని వాడుగా, ఎదురులేని చక్రవర్తిగా మారాడు. మరియు అతని కోరికలు మరియు ఇష్టాలు రాజ్యం యొక్క చట్టాలుగా అవతరించాయి. అయితే నెబుకద్నెజరు గర్వంతో నిండిపోయినప్పుడు దేవుడు ఒక దుఃఖకరమైన సంఘటనగా అతని జీవితమును, అధికారమును తగ్గించాడు. నెబుకద్నెజరు యొక్క అవమానకరమైన అనుభవాన్ని దానియేలు బెల్షస్సరుకు గుర్తు చేసినప్పుడు దానియేలు దానిని అతిగా బోధిస్తున్నాడా అని మీరు ఆశ్చర్యపోతారు. బహుశా అతడు అలాగే చేస్తున్నాడు. అతని త్రాగుడు వలన కానీ లేదా అతని మూర్ఖత్వం వలన కానీ అతడు గర్వంతో హెచ్చించుకుంటే అలాగే జరుగుతుందని ఈ గర్వపడే యువకుడైన రాజుకు దానియేలు గుర్తు చేస్తున్నాడు. బెల్షస్సరు ఒక గర్వపడే మరియు వ్యర్థమైన మనిషి. తన తాత యొక్క మూర్ఖత్వము మరియు అతడు ఒక పశువు స్థాయికి దిగజారిన సంగతి తనకు తెలిసినప్పటికీ అతడు ఈ అనుభవం నుండి ఎటువంటి లాభం పొందలేదు. బదులుగా యెరూషలేములోని దేవుని మందిరం నుండి తీసుకుని వచ్చిన పాత్రలను ఉపయోగించడం ద్వారా అతడు అపవిత్రమైన పని చేశాడు. అతడు సజీవుడైన మరియు నిజమైన దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు మరియు పవిత్రమైన వాటిని అపవిత్రంగా ఉపయోగించడం ద్వారా అతడు దేవుణ్ణి ఎగతాళి చేసి అవమానపరిచాడు. ప్రియులారా, అతడు సత్యాన్ని తెలిసినప్పటికీ అతడు దాన్ని తిరస్కరించాడు. సత్యాన్ని తెలిసి దాన్ని నిరాకరించిన వారిని మాత్రమే దేవుడు నాశనం చేస్తాడు. మహాశ్రమల కాలంలో మోసగింపబడేవారు ఆ సత్యమైన వెలుగును తిరస్కరించిన వారే. ఇట్టి విషయాన్ని ప్రస్తావిస్తూ తెసలోనికలకు రాసిన పత్రికలో తెసలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ 2వ అధ్యాయము 9 నుండి 12 వచనాల్లో ఇలా వ్రాస్తుంటున్నాడు. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఇండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రియులారా, దేవుడు పనిచేసే విధానాన్ని దానియేలు బెల్షస్సరుకు చెబుతున్నాడు మరియు పౌలు కూడా దానిని ధృవీకరించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు కూడా దీనిని చాలా స్పష్టంగా మనకు తెలియజేశాడు. నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. జర్మనీలో హిట్లర్ని అంగీకరించిన వారు ఎవరంటే క్రీస్తులో దేవుని వాక్యాన్ని తిరస్కరించిన వారు. మీరు సత్యానికి విరోధంగా తిరిగినప్పుడు దాని ఫలితంగా వచ్చే ఏదైనా వక్రబోధనలకు లేదా అబద్ధమైన సిద్ధాంతాలకు తలుపులు తెరిచిన వారవుతారు. నేటి కాలమున వక్రబోధనలు మరియు సిద్ధాంతాలు ఎందుకు వృద్ధి చెందుతున్నాయి? దయ్యపు ఆరాధన మరియు సాతాను ఆరాధన గురించి మనము ఎందుకు ఇంత ఎక్కువగా వింటున్నాము? ప్రస్తుత కాలంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా కలిగి ఉన్నప్పటికీ దానిని తిరస్కరించినందున ఇటువంటి వక్రబోధలు, తప్పుడు బోధకులు మరియు తప్పుడు సిద్ధాంతాలు మన దేశంలో బహిర్గతమై వ్యాపింపబడుతుంటున్నాయి. మనకు దేవుని వాక్యము బోధన ఎంతో అవసరం. మనకు నేడు విస్తారమైన వాక్య ప్రసంగాలు ఉంటున్నాయి. వారు తమ స్వంతగా ఏమి ఆలోచిస్తారో ఆ విషయాలనే మనకు చెప్పేవారు తగినంత మంది ఉన్నారు. ఇవన్నీ కాదు, వాస్తవానికి దేవుడు ఏమి చెబుతాడు,
మీరు లేదా నేను ఏమి చేస్తామనే దానితో ఎటువంటి వ్యత్యాసము తేడా అనేది ఉండదు, కలగదు కూడా. దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడో అదే ముఖ్యం. ఇక్కడ బెల్షస్సరు తిరస్కరించి ఎగతాళి చేసి దూషించిన దేవుని నుండి చేబ్రాత వచ్చిందనే వాస్తవ సత్యమును తెలియజేసి దానియేలు తన ఉపదేశాన్ని ముగించాడు. అతడు క్షమించలేని పాపం చేశాడా అని కొంతమంది ఆశ్చర్యపోతారు. దానికి మీరే సమాధానం చెప్పాలి. అతనికి ఇక్కడ సత్యాన్ని అంగీకరించే అవకాశం ఉందని, అయితే అతడు దానిని తిరస్కరించాడనే విషయము మాత్రము నాకు తెలుసు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి దినాల్లో బెల్షస్సర్ వంటి జీవితాన్ని జీవిస్తున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. తమ జీవితాల్లో దేవుని ఘనపరచకుండా, గుర్తించకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నారు. అయితే దేవుడు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. ఆయన జోక్యం చేసుకునే సమయం వస్తున్నది. సత్యము అంగీకరించే అవకాశం ఉన్నప్పటికీ దానిని తిరస్కరిస్తే మాత్రము తప్పకుండా ఆయన తీర్పును మనం ఎదుర్కోవాలి. జీవం గల దేవుని చేతిలో పడడం ఎంతో భయంకరం. కాబట్టి ఇప్పుడే యేసుక్రీస్తును నీ జీవితంలో రాజుగా, రక్షకునిగా గుర్తించి ఆయనను గణపరచడానికి తీర్మానించుకోగలవు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు దానియేలు గ్రంథం నుండి మీరు నేర్పిస్తున్న ప్రతి సత్యానికై నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభువా, మా జీవితంలో మీరు మాకు దేవుడని, నేను దేవునిగా గుర్తించకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక హెచ్చరికగా అనేక సత్యాలను మీరు మాకు బోధిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. అవును ప్రభువా, మీరు మాకు సృష్టికర్తగా ఉండి మా జీవితాల మీద అధికారిగా ఉంటున్నారు. మిమ్మల్ని గణపరచాల్సిన అవసరత ఎంతైనా ఉంటున్నది. కనుక ప్రభువా, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి తన సొంత శక్తి మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా ఈ సృష్టిలో సృష్టికర్త అనే దేవుడు ఉన్నాడని వారు గుర్తించాలని తెలుసుకోవడానికి తన సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఒక అరచేయి వచ్చి గోడ మీద వ్రాసిన వ్రాత ఏమిటి? ఒక అరచేయి వచ్చి గోడ మీద వ్రాసిన వ్రాత ఏమిటి? 1. మెన్ టెక్ సిఫాసిన్. 2. మెనే టెకెల్ ఉఫాసిన్. 3. మెనో టెక్నో ఉఫాసిన్. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని, ఇందులోని సత్యాలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం. ముఖ్యంగా దానియేలు గ్రంథం యొక్క క్రమబద్ధమైన అధ్యయనాలకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు కానీ, లేదా సందేహాలు కానీ, లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుని హస్తం మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.